నమస్తే, నేను మీ సూర్య. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిరీస్లో భాగంగా ఇది మనకి 5th వీడియో. ఈ వీడియోలో మనము 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గురించి చూస్తాము. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858 గురించి చూస్తాము. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 గురించి కూడా చూస్తాం. 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అనేక మంది ఈ యొక్క యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి వీరులు ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, మంగల్ పాండే కావచ్చు, తాంత్యా తోపే, కున్వర్ సింగ్, ఇలా అనేక మంది యోధులు కలిసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని దేశం నుంచి తరిమివేసి ఈ దేశానికి స్వతంత్రం ఇవ్వాలనేటువంటి కాంక్షతోటి వారు పోరాటం చేయడం జరిగింది. ఆ యొక్క వార్ అనేటువంటిది ఈ దేశం యొక్క చరిత్రని మలుపు తిప్పింది. ఆ యొక్క వార్ ద్వారా దేశంలో అనేక మందికి స్వతంత్ర కాంక్షను నింపింది. అయితే అదేవిధంగా దేశంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో కూడా మార్పు రావడం జరిగింది. అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఉన్నటువంటి భారతదేశము ఒక్కసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పక్కన పెట్టి నేరుగా బ్రిటిష్ ప్రభుత్వమే ఈ దేశాన్ని పరిపాలించడం అనేటువంటిది మొదలుపెట్టింది. అయితే ఆ యుద్ధంలో భారతీయులు అనేటువంటి వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా వారి యొక్క పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం అనేటువంటిది దేశవ్యాప్తంగా ఒక్కసారిగా స్వతంత్ర కాంక్షను నింపింది. బ్రిటిష్ వాళ్ళ యొక్క గుండెల్లో కూడా దడని నింపింది. అందుకనే మేము మంచి పరిపాలన అందిస్తాము అనేటువంటి ఒక పేరు మీద బ్రిటన్ ప్రభుత్వము ఈ దేశాన్ని పరిపాలించడం అనేటువంటి మొదలుపెట్టింది. అయినప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ అయినా బ్రిటన్ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే పాలసీని అనుసరించేవారు. అదే భారతదేశం ఒక ఘనమైనటువంటి సంపద కలిగినటువంటి భారతదేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలి, ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అయినా తర్వాత బ్రిటన్ ప్రభుత్వం అయినా సరే పరిపాలన చేయడం అనేటువంటిది జరిగింది. ఇక 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఉన్నటువంటి కీ ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం. ఈ 1858 యాక్ట్నే మనం యాక్ట్ ఫర్ ది గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. 1857లో భారతీయుల యొక్క తిరుగుబాటు చూసినటువంటి బ్రిటన్ ప్రభుత్వము భారతదేశ ప్రజలకి ఒక మాట చెప్పింది, మేము మంచి పరిపాలన ఈ దేశానికి అందిస్తాము అని. కానీ ఆ మాట వరకే పరిమితమైంది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా దోచుకోవడం అనేటువంటిది మొదలుపెట్టారు. అదేవిధంగా ఈ యాక్ట్ ద్వారా అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పిలువబడేటువంటి పదవిని ఏదైతే ఉందో దాన్ని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చి అడ్మినిస్ట్రేషన్లో చేంజెస్ అనేటువంటివి చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత మనం థర్డ్ పాయింట్ చూస్తే ద యాక్ట్ ఎండెడ్ ది సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్. ఏదైతే 1784 యాక్ట్ ద్వారా ఈ దేశంలో డబుల్ గవర్నమెంట్ సిస్టమ్ తీసుకొచ్చారో దాన్ని డ్యూయల్ కంట్రోల్ సిస్టమ్ అని కూడా అంటాము. అది ఈ యాక్ట్ ద్వారా ఎండ్ అయ్యి నేరుగా బ్రిటన్ ప్రభుత్వమే ఈ దేశాన్ని పరిపాలించడం అనేటువంటిది ప్రారంభమైంది. ఇంకా మనం క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? ఎవరైతే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదవిని వైస్రాయ్గా మార్చిన తర్వాత మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాక్ట్ ఎండెడ్ ది డబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? సో ఏ యాక్ట్ ద్వారా ఇండియాలో డబుల్ గవర్నమెంట్ సిస్టమ్ ఆర్ డ్యూయల్ కంట్రోల్ సిస్టమ్ అనేటువంటిది ఎండ్ అయిపోయింది అని అడిగితే 1858 అని మనం చెప్పాలి. అదే ఏ యాక్ట్ ద్వారా డబుల్ గవర్నమెంట్ సిస్టమ్ అనేటువంటిది స్టార్ట్ అయిందంటే యాక్ట్ ఆఫ్ 1784 పిట్స్ ఇండియా యాక్ట్ అని చెప్తాం. తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861. ఈ యాక్ట్లో ఉన్నటువంటి కీ ప్రొవిజన్స్ ఏంటనేటువంటిది చూద్దాం. 1857 వార్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు 2 విషయాలు గుర్తించారు. ఒకటి, భారతీయుల్లో వచ్చినటువంటి ఐకమత్యము మరియు తిరుగుబాటు అనేటువంటి దాన్ని ఎలా అణిచివేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి, అదేవిధంగా భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్లో ఇండియన్స్ యొక్క ఉపయోగాన్ని గుర్తించినటువంటి వాళ్ళు భారతీయుల్ని అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకోవడం అనేటువంటిది మొదలుపెట్టారు. దీని ద్వారా ఒక పక్క మనలో ఉన్నటువంటి కోపాన్ని చల్లార్చడానికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో మ్యాన్ పవర్కి ఉపయోగించుకోవడం, మ్యాన్ పవర్ కావాలి కాబట్టి ఆ మ్యాన్ పవర్ని ఇండియన్స్ ద్వారా ఫిల్ చేయడం అనేటువంటిది జరిగింది. దీని ద్వారా ఈ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే ఇండియన్స్ని లా మేకింగ్ ప్రాసెస్లోకి తీసుకోవడం జరిగింది.
సో ఈ యాక్ట్ ద్వారా అప్పటి వైస్రాయ్ అయినటువంటి కానింగ్ అనేటువంటి వ్యక్తి ముగ్గురు ఇండియన్స్ని లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేయడం అనేటువంటి జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పటియాలా, సర్ దినకర్ రావు. వీళ్ళ ముగ్గురిని కూడా లా మేకింగ్ ప్రాసెస్లో తీసుకోవడం ద్వారా ఇండియన్స్ని లా మేకింగ్ ప్రాసెస్లోకి నామినేట్ చేయడం అనేటువంటిది మొట్టమొదటిగా ఈ యాక్ట్ ద్వారా జరిగింది. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ యాక్ట్స్ ఏమున్నాయి, ఆ యాక్ట్స్ యొక్క కీ ప్రొవిజన్స్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేటువంటి చూద్దాము. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైనటువంటి అభిప్రాయం తెలియజేయండి. అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రిప్షన్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యువర్ సూర్య.